హలో అండి. ఇది తిరుపతి ట్రిప్ డే 3 వీడియోనే అండి. సెపరేట్‌గా పెట్టడానికి రీజన్ ఏందంటే, ఇది నడక మార్గం అనమాట. నేను కొండ దిగుతున్నాననమాట. నేను, మా నాన్న కలిసి. అందుకే సెపరేట్‌గా పెడదామని అనుకున్నాను. విషయం ఏంటంటే, అసలు ఎవరన్నా కొండ ఎక్కే మొక్కుంటారు మాక్సిమం. ఎక్కి దిగే మొక్కుబడి చాలా తక్కువ మంది మొక్కుంటారు. కానీ ఒకేసారి ఇప్పుడు తిరుపతి వెళ్ళామంటే ఎక్కడం, దిగడం అనేది 99% ఇంపాసిబుల్. ఎవరో యూత్ వాళ్ళకి గానీ కుదిరిద్ది. మా నాన్న ఏం చేశారంటే, మా తమ్ముడు చదువుకున్నాక, చదువు పూర్తయ్యాక ఉద్యోగం వస్తే కొండ ఎక్కి దిగుతాను స్వామి అని మొక్కుకున్నారనమాట. 2020లో నలుగురం తిరుపతి వెళ్ళాము. శ్రీవారి మెట్టు ద్వారా నడక మార్గంలో వెళ్ళాము. దర్శనం చేసుకున్నాము, కానీ దిగలేకపోయామన్నమాట. అప్పటికే మా పని అయిపోయింది. అందుకని 2025 జూన్లో కూడా మేము తిరుపతి వెళ్ళాము. ఆ మొక్కు తీర్చుకోవడానికి ప్రధానంగా వెళ్ళాము. చాలా బాధలు పడుతున్నాము, ఈ మొక్కు ముందు తీర్చుకుందాము అనేసి వెళ్ళాము. కానీ 2025లో కూడా మొక్కు తీర్చుకోకుండానే ఇంటికైతే వచ్చాము. కారణం ఏంటంటే, ఈ మధ్య మనకి ఎస్ఎస్డి టోకెన్స్ ఒక రోజు ఇస్తున్నారు, నెక్స్ట్ డే దర్శనం అవుతుంది. అక్కడే 2 రోజులు అయిపోతున్నాయి. ఇంకా మనం రెంట్కి కార్ తీసుకురావడం వల్ల వాళ్ళకి ఎక్కువ రోజులు మనము పెరిగే కొద్దీ మనీ కూడా ఎక్కువ అయిపోతుంది. సో అందుకని గమ్మున వచ్చేయాల్సి వచ్చిందనమాట. అందుకని ఈసారి ఏం చేసామంటే కార్ తీసుకోకుండా వచ్చాము. ఆ మొక్కు తీరట్లేదు అనే కారణంతోనే. నేనైతే తిరుపతి కొండకి ఎన్నిసార్లు కాలినడకను వెళ్ళాను అంటే, 2016లో అలిపిరి మార్గం ద్వారా ఒకసారి ఎక్కాను. 2020లో శ్రీవారి మెట్టు ద్వారా ఒకసారి ఎక్కాను. 2020లో ఇంకోసారి అలిపిరి మార్గం ద్వారా ఎక్కా. 3 సార్లు అయితే నేను నడక మార్గం ద్వారా వెళ్ళాను. శ్రీవారి మెట్టు అనేది కొంచెం నిటారుగా మెట్లు ఎక్కువ ఉంటాయి. 2 కిలోమీటర్లు ఏమో అంటారు, 2350 స్టెప్స్ ఏమో. అలిపిరి వచ్చేసి మనకి 9 కిలోమీటర్లు, 3550 మెట్లు అయితే ఉంటాయండి. ఎక్కువ మంది అలిపిరి మార్గం ద్వారానే నడక చేస్తారు. శ్రీవారి మెట్టు మరీ కొంచెం అడవిలాగా ఉంటుంది. శ్రీనివాస మంగాపురం నుంచి స్టార్ట్ అయ్యింది. చాలా తక్కువ మంది చేస్తారు, ఎందుకంటే మొత్తం మెట్లే కాబట్టి కష్టం. ఇక్కడ అలిపిరిలో ఏంటంటే ఒక 2 కిలోమీటర్లే బాగా మెట్లు ఉంటాయి అనమాట. మిగతాదంతా కొంచెం నడకదారులానే ఉంటుంది, బాగుంటుంది. జనాల రద్దీ ఎక్కువ ఉంటుంది ఇక్కడైతే మాత్రం. ఇంకా సో విషయం ఏంటంటే, మేము సాయంత్రం 4:30కి అయితే కరెక్ట్గా అలిపిరి స్టార్టింగ్లో పైనుండి కింద దిగడం స్టార్ట్ అయిపోయామన్నమాట. ఉదయం నుండి నేనైతే కనీసం మంచినీళ్ళు కానీ ఫుడ్ కానీ అసలు ఏమీ లేదు నాకు. ఫుల్ బాడీ నీరసంగా ఉంది. మా నాన్న వాళ్ళు కూడా ఉదయం ఎప్పుడో టిఫిన్ తిన్నారు, ఇంకా తిన్నదే లేదు. ఎందుకంటే మధ్యాహ్నం కరెక్ట్గా 11 క్యూ లైన్లోకి వెళ్ళి దాదాపు 3:30కి అలా బయటకు వచ్చేసాం. కాబట్టి మనకి అక్కడ కంపార్ట్మెంట్స్లో ఫుడ్ మనకి లేదు. లంచ్ టైంలో అంటే మనం క్యూ లైన్లో ఎక్కువ టైం స్పెండ్ చేసాం కాబట్టి ఇంకా బయటకు వచ్చి తినే అంత టైం కూడా లేదు. ముందు తిండి కాదు, మనకి మొక్కు ఉంది తీర్చుకోవాలి అనేసి ఇంకా అదే మా ఎయిమ్ అనమాట. ఎందుకంటే పోయినసారి కూడా తీర్చుకోలేదు, ఈసారన్నా తీర్చుకుందాం మొక్కు అనేసి. మా నాన్నది మొక్కు, ఫ్యామిలీది కాదు. కానీ ఏంటంటే మా అమ్మ కూడా నేను వస్తాను అంటుంది. నీకు మోకాలు నొప్పులు ఉన్నాయి, పైగా నువ్వు లేట్గా నడుస్తావు, లేట్ అయిపోద్ది అనేసి రిక్వెస్ట్ చేసి మా అమ్మని మా తమ్మని బస్సు ఎక్కించి పంపించాం కిందకైతే. ఇంకా నేను మా నాన్న 4:30 స్టార్ట్ అయ్యామని చెప్పాం కదా. మా నాన్నకి షుగర్ ఉంది, నాకేం ఒంట్లో నీరసం ఉంది. మేమిద్దరం మధ్యాహ్నం తినలేదు, వాళ్ళు కూడా తినలేదు. సరే వాళ్ళు ఎట్లా వెళ్ళి తింటారు. ముందు హడావిడిగా టిఫిన్ కట్టించుకునేంత టైం కూడా లేదు. హడావిడిగా లేట్ అయిపోద్దామని ముందు వెళ్ళిపోయాము. పోయినసారి కూడా దర్శనం అయిపోయి కరెక్ట్గా 6కి 1 నిమిషం ఏమో లేట్ అయ్యేసరికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదండి. రిక్వెస్ట్ చేసినా ఇవ్వలేదు. మేమేంటంటే కార్ని పంపించేసాం కిందకి, మేము ఉండిపోయాం పైన. ఆయన చెప్పాం సార్ ఇలా కార్ వెళ్ళింది అంటే, మేము కార్ అతనికి ఫోన్ చేసి పలానా చోట ఆగమని చెప్పాం కిందకి వెళ్ళేటప్పుడు. వాళ్ళు మమ్మల్ని అంటే మెట్లు దిగిన కొంత దూరం తర్వాత మళ్ళీ రోడ్డు వస్తుంది. వాళ్ళు మమ్మల్ని నమ్మకుండా అంత స్ట్రిక్ట్గా సీసీ కెమెరాలు ఉన్నాయి, మీరు వెళ్ళడానికి లేదు, పులులు ఇలా సంచరిస్తూ ఉంటాయి, మీకు సేఫ్ కాదు, మాకు మంచిది కాదు అని చెప్పి వాళ్ళు దగ్గరుండి వాళ్ళ మనిషి మమ్మల్ని కారు ఎక్కిచ్చేదాకా కూడా అంత జాగ్రత్తగా చూసుకున్నారనమాట. ఎక్కడ మనం వాళ్ళని కళ్ళు కప్పి మనం వెళ్ళిపోతామేమో అని. అంటే సేఫ్ కాదు కదండి, ఎవరు పంపించారు అంటే వాళ్ళకు కూడా ప్రాబ్లం అయ్యిద్ది. మేము కారు ఎక్కాక ఇంకా వాళ్ళ మనిషి వెళ్ళిపోయారనమాట. అంటే ఒక టైం దాటాక పర్మిషన్ ఇవ్వరు. ఈసారి కూడా మాకు అదే భయం వేసింది, టైం దాటిపోతే పర్మిషన్ ఇవ్వరేమో అని. మన కాన్సన్ట్రేషన్ అంతా ఫాస్ట్గా వెళ్ళిపోయామన్నమాట. కానీ ఇంకా స్టార్ట్ అయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళాక ఇంకా ఇట్లా మనకి ఇక్కడ బేల్పూరి అది పెట్టుంటారు కదా, బొరుగులు మంచిదే కదా షుగర్ పేషెంట్స్కి అనేసి. నాకు కూడా భలే ఇష్టం అనమాట. ఇంకా ఫుడ్ లేదేం లేదు కదా అని అవి చూడంగానే తినాలనిపించి మా నాన్న నేను చెరొక బేల్పూరి తీసుకొని, కనీసం ఆగి తినే అంత ఖాళీ లేదు, అర్థం చేసుకొని చేతిలో పొట్లం పట్టుకొని తినుకుంటూ దిగుతున్నాం. ఒక స్పూన్ తినడం దిగడం అంత టైం లేదు. మా భయం ఏంటంటే, మేము దిగే కొద్దీ చీకటి అయిపోయిద్దేమో, ఎక్కే వాళ్ళు ఎవరు ఉంటారేమో, నిర్మానుషంగా ఉంటుంది, భయం వేస్తుంది, అసలే అవి ఇవి తిరుగుతున్నాయి అంటారు అని మా భయం మాదనమాట. కానీ దారిలో దొరికినవన్నీ కూడా మ్యాక్సిమం ఏమేమి తిన్నామో కూడా చెప్తాము. ఫస్ట్ మిక్చర్ తీసుకున్నాము, 30 రూపీస్ అండి, చెరీ 30 రూపాయలు. అండ్ తర్వాత అయితే బటర్ మిల్క్ తీసుకున్నాము. బటర్ మిల్క్ చెరో ప్యాకెట్ తీసుకొని తాగేసాము. ఇంకాసేపు అయ్యాక మా నాన్న అంటే ఇంత 3:30 గంట ప్రాసెస్లో అన్నమాట ఇవన్నీ. ఉదయం నుండి ఫుడ్ లేదు ఏం లేదు కదా.
ఇంకా మా నాన్న కూడా ఒక సోడా తాగడం, నేను ఒక ఐస్ క్రీమ్ తినడం, ఇలాగ ఇంతవరకే పెద్దగా ఏం తినలేదు. సో ఇంకా ఆ మెట్లు ఏదైతే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇవి ఉన్నాయండి మెట్లు. ఇక్కడే చుక్కలు కనిపించాయి. లాస్ట్ 2 కిలోమీటర్స్ పైనుండి దిగేటప్పుడు లాస్ట్ 2 కిలోమీటర్లు బాగా మెట్లు ఉన్నాయండి. అసలు దిగుతుంటేనే కాళ్ళు గజగజ గజ వణుకుతున్నాయి. మోకాళ్ళ నొప్పులు అయితే లేవు, కానీ మోకాళ్ళ కింద భాగం నుండి పాదాల వరకు, పాదాల వేళ్ళ వరకు విపరీతంగా నొప్పులు వచ్చాయి. మా నాన్నకన్నా ఫాస్ట్గా నేనే దిగుతున్నాను. స్టిల్ ఇప్పుడు ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఇప్పటికీ నాకు నొప్పులు తగ్గలేదు. కనీసం కింద కూర్చోలేకపోతున్నాను. మేము 4:30కి స్టార్ట్ అయ్యి కిందకు వచ్చేసరికి ఇంకా లాస్ట్లో మాకు 2 పిల్లలు, ఒక 20 ఏళ్ళలోపు అబ్బాయిలు కనిపించారు అనమాట. అదే ఇంటర్ చదివే, డిగ్రీ చదివే పిల్లలు అనమాట. వాళ్ళు కనిపించి వాళ్ళు వెనక లగేజ్ వేసుకుని మరీ దిగుతున్నారు. అంటే కింద నుండి పైకి లగేజ్, అంటే కింద నుండి మెట్లెక్కి పైకి వచ్చే వాళ్ళకి లగేజ్ పైకి వెళ్ళిద్ది, కానీ పైనుండి వచ్చే వాళ్ళకి ఉండదంట. వాళ్ళు లగేజ్ వేసుకుని మరీ దిగుతున్నారు. ఇంకా కొంతమంది దాదాపు కొండ దిగే వాళ్ళు చాలా రేరు. నాకు తెలిసి మేమిద్దరం కాక ఒక 2, 4, మొత్తం 10 మంది కనిపించారు అంతే. ఒక 10 మందికి మేము ఎక్కువ లేరండి కొండ దిగేవాళ్ళు. సో ఇంకా కొండ కష్టపడి దిగిన తర్వాత మేమైతే 4:30కి బయలుదేరాం కదా, మొత్తం కలిపి మేము దిగిన టైము 8 అయితే అయిపోయిందనమాట. 4:30 నుండి 5:30, 6:30, 7, 3:30 గంటలో దిగాము. కింద కొంచెం లేట్ అయింది. లాస్ట్ దిగినప్పుడు నరసింహస్వామి గుడి ఉంటుందండి, ఏకాంత సేవ అని చెప్పారు. కూర్చున్నాం అక్కడ, అంటే కొంచెం టైం పట్టింది అక్కడ, అదొక లేట్ అయిపోయింది. ఇంకా అది అయిపోయాక మేమైతే ఇంకా ఒక ఆటో మాట్లాడుకొని బస్ స్టాండ్కి అయితే వెళ్ళామండి. ఆటో వాడు బస్ స్టాండ్ లోపలికి కూడా దింపాలా, ఆడ హైవే అదే ఫ్లైఓవర్ దగ్గర దింపి ఒక 100 రూపాయలు తీసుకున్నాడు మనిషికి. అదే 50 తీసుకున్నాడు అనమాట. ఆ బస్ స్టాండ్ దగ్గర ఒక గందరగోళం. మళ్ళీ మా అమ్మని ఎత్తుక్కుంటా మా తమ్ముడు బస్సు ఎక్కాడు. మా అమ్మ అక్కడే ఉంది. అక్కడ ఏడుకొండల బస్ స్టేషన్, శ్రీనివాస బస్ స్టేషన్ అని ఉంది, గందరగోళంగా అక్కడే ఉంది మా అమ్మ. కానీ మాకు ఎత్తుక్కోవడానికి టైం పట్టిందనమాట. ఇంకా బస్ స్టాండ్ పక్కనే మంజునాథ భవన్ ఏమో హోటల్. ఇక్కడ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాం, మంచూరియా ఆర్డర్ చేసుకొని ముగ్గురం షేర్ చేసుకొని తినేసాము. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. ఇంకా తిన్నగా 10ంటికేమో 10:50కో ఏమో బస్సు ఎక్కాము. చాలాసేపు వెయిట్ చేసి బస్సులు లేక ఇంకా మేము యాక్చువల్గా నెల్లూరు వెళ్ళి కనిగిరి రావాలి, అది మాకు సులువైన మార్గము. కానీ ఒంగోలు బస్సు ఎక్కాము, ఎందుకంటే ఒంగోలు వెళ్తేనే మాకు సేఫ్ నెల్లూరు బస్ స్టాండ్ కన్నా కూడా. సో ఒంగోలు వెళ్తే కనిగిరికి ఎనీ టైం బస్సులు ఉంటాయి. ఇంకా 10ంటికో ఏమో ఎక్కి 3ంటికి ఒంగోలులో దిగామన్నమాట. 3ంటికి ఒంగోలులో దిగితే కనిగిరి పోయే బస్సులు అన్నీ పైనుండి వచ్చినవి, ఖాళీనే లేవు. దాదాపు ఒంగోలు బస్టాండ్లో 3 నుండి 6 దాకా కళ్ళు కాయలు కాచేలా బస్సుల కోసం ఎదురు చూసాము. అండ్ అక్కడ కూర్చుందామంటే సీట్లు ఏమైనా ఖాళీ ఉన్నాయా, అందరూ పడుకునే ఉన్నారు, నుంచొని కాళ్ళు గుంజుకుపోయినాయి. ఇంకా తర్వాత 6ంటికి పొదిలి బస్సు ఎక్కాము. పొదిల్లో దిగాము, 7:30కి దిగి కనిగిరి బస్సు ఎక్కాము. ఎమ్మటే కనిగిరికి వచ్చేసరికి 9 అలా అయిపోయింది, 8:45 అలా అయిపోయింది. మా జర్నీ అయితే ఇలా సాగిందండి. మేము 4:30కి కొండ దిగేటప్పుడు ఏంటంటే భయపడ్డాము, ఎవరైనా ఉంటారా ఉండదని. కానీ దారి పొడుగునా మేము వెళ్ళేసరికి 8 అయిపోయిందండి. దారి పొడుగునా అడపాదడపా జనాలు కనిపిస్తూనే ఉన్నారు. మా అదృష్టం ఏంటంటే కొండ దిగే టైంకి అంటే మేము 8ంటికి దిగాం కదా, అప్పుడే ఇంకా ఎక్కడం కూడా ఆగిపోయింది, ఎవరిని అలో చేయట్లేదేమో. అండ్ మోకాళ్ళ పర్వతంలో ఇందాక చూశారు కదా, చాలామంది మోకాళ్ళ మీద ఎక్కుతున్నారు. వాళ్ళని చూశాక మాకు కొంచెం మోటివేషన్ వచ్చింది. మనం నడవడానికే కష్టపడుతున్నాము, వీళ్ళు మోకాళ్ళ మీద ఎక్కుతున్నారు, వీళ్ళంతా గ్రేట్ అనిపించింది. కానీ నడకదారిలో కొంత మార్గం మనకి ఇలా రోడ్డు మీద నడిచేది ఉంటుంది అనమాట. ఇలాగా దారి పొడుగునా మనకి ఏం కనిపిస్తాయి అంటే, మాకేం కనిపించాయంటే అడవి కోళ్ళు, అడవి పందులు, జింకలు, ఇంకా కోతి, కొండముచ్చు, ఇవైతే కనిపించాయి. పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక తాడు అడ్డం కట్టేసి గ్రూపులుగా చేసి పంపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక 10 మంది ముందు వెళ్ళిపోయారు, వాళ్ళని అక్కడ ఆపి ఇంకో 20 మంది వచ్చేదాకా అలా చేసి గ్రూపులుగా పంపిస్తున్నారు అనమాట. ఇంకా దారిలో అయితే మనకి ఏమేమి కనిపిస్తాయి అంటే, మనకి ఇలా హనుమంతుని విగ్రహం ఉంటుంది, అలానే మనకి ఇవి ఉంటాయి కదండి దశావతారాలు, వెంకటేశ్వర స్వామి దశావతారాలు మనకి విగ్రహాలు అయితే ఉంటాయి. కల్కి అవతారం అని, వరాహ అవతారం అని, అన్ని అవతారాలు విగ్రహాలు అయితే మనకు ఉంటాయి. దశావతారాలు మనం చూడొచ్చు. లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఉంటుంది కొండ మీద, అక్కడ పూజారి కూడా ఉండి పూజలు అర్చనలు చేస్తూ ఉంటారనమాట. ఇలా ప్రకృతిలో చెట్ల మధ్య మెట్ల మార్గంలో నడుస్తూ ఉంటే చాలా బాగుంటుంది. కానీ జనాలు ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుందండి. జనాలు లేకపోతే ఖచ్చితంగా భయం వేస్తుంది, ఎందుకంటే దట్టమైన అడవి మధ్యలో కదా నడవడము. తిరుపతిలో డిన్నర్ చేసి బస్ కోసం చాలాసేపు వెయిట్ చేసాము, ఎందుకంటే మేము రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి. ఇంకా ఫైనల్గా ఎదురు చూసి ఇందిరా బస్సు, ఏసీ బస్సు అయితే ఎక్కామండి. దిగాక ఒంగోలు దిగాక కూడా చాలాసేపు వెయిట్ చేసాము, ఎందుకంటే బస్సులన్నీ పైన రావడం వల్ల ఖాళీ లేవు. ఇంక ఎలాగోలా ఫైనల్గా పొదిలి బస్సు ఎక్కి పొదిలి నుండి కనిగిరి అయితే వచ్చేసామండి. జర్నీ కొంచెం కష్టంగా, కొంచెం ఇష్టంగా ఉంది. వందే భారత్ ఎక్స్ప్రెస్లో జర్నీ చాలా బాగుంది. కనిగిరి నుండి పొదిలి దాకా జర్నీ బాగుంది. పొదిలి నుండి ఒంగోలు అస్సలు బాగాలేదు. అలానే తిరుపతి నుండి ఒంగోలు బాగుంది. ఒంగోలు నుండి ఇంకా ఒంగోలు బస్ స్టాండ్లో వెయిట్ చేయడం బాగాలేదు, కానీ ఇంకా ఒంగోలు నుండి పొదిలి నుండి కనిగిరి రావడం హ్యాపీగా సేఫ్గా అయితే రీచ్ అయిపోయామండి. ఎంతైనా సరే ఆ భగవంతుని అనుగ్రహం ఉండడం వల్ల ఈసారి ఈ పని అనేది పూర్తి చేయడం జరిగింది.
మీరు ఎవరైనా తిరుపతి వెళ్ళాలనుకుంటే ఈ వీడియోస్ కొంచెం యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, హైప్ చేయండి. మ్యాక్సిమం మ్యాటర్ అందించాను అనుకుంటున్నాను. కాకపోతే తిరుపతి ఎవరైనా అడ్వాన్స్ బుకింగ్ 300 రూపీస్ స్లాట్ బుక్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో అందరికి ఓపికలు తక్కువ. ఎస్ఎస్టీ టోకెన్స్ కోసం క్యూ లైన్లో వెయిట్ చేయడము, మళ్ళీ ఈ దర్శనానికి వెయిట్ చేయడం కాకుండా ఎస్ఎస్టీ టోకెన్స్కి వెయిట్ చేసరికి మనకి సగం నీరసం వచ్చేస్తుంది అనమాట. సో 300 రూపీస్ బుక్ చేసుకోవడం వల్ల మనకు రూమ్ కూడా దొరికిద్ది అనమాట. ఆధార్ కార్డులు అస్సలు మర్చిపోవద్దు. ఎవరు ఆధార్ కార్డు వాళ్ళతో క్యారీ చేయడం బెటర్. ఇక్కడ మనకు కంపల్సరీ ఆధార్ కార్డు అనేది. తిరుపతి కారులో వెళ్ళడం బెటరా, బస్సులో వెళ్ళడం, ట్రైన్లో వెళ్ళడం బెటరా అంటే నాకు ఈసారి చేసిన జర్నీ నా మనసుకు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే ఇచ్చిందండి. ఎప్పుడు కారులో వెళ్ళడం నాకు ఏం అనిపించలేదు. అలా వెళ్ళాము, ఇలా వస్తున్నాము, ఏవి చూసినట్టు అనిపించలేదు. కానీ ఇలా వెళ్ళడం వల్ల ఎక్కడ పడితే అక్కడ నడవడము, ఆటోలు పట్టుకొని వెళ్ళడం వల్ల అన్ని కళ్ళారా చూసాము. చాలా హ్యాపీగా అనిపించింది. మాడవీధిలో తిరగడం కానీ. నేను చెప్పేది ఏంటంటే దేవస్థానాలకి ఇలానే వెళ్ళాలి. కంఫర్ట్ జోన్లో వెళ్ళడం వల్ల సుఖాలు రావు. నేను మా నాన్నకి మా ఫ్యామిలీకి చెప్పేది అదే. కంఫర్ట్ జోన్లో దేవస్థానాలు తిరగడం వల్ల మనకేం పుణ్యం దక్కదు. కొంచెం మన కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చే వెళ్ళాలన్నమాట. అప్పుడే ఆ దేవుడు అనుగ్రహిస్తారు. వీడియోని సెలెక్ట్ చేయండి, హైప్ చేయండి. బాయ్.